హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఇవాళ మేము వెల్లుల్లి నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాము. జనరల్గా అయితే సీజనల్గా వచ్చే వాటితో మనం నిల్వ పచ్చడి పెట్టుకుంటూ ఉంటాము. పండు మిర్చి కానీ లేదా టమాటాలు తక్కువ కాస్ట్లో వచ్చేటప్పుడు కానీ, మామిడికాయ కానీ, ఉసిరికాయలు కానీ ఇలా ఎన్నో పెట్టుకుంటూ ఉంటాము. కానీ 360 రోజుల్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా పెట్టుకోగలిగేది ఈ వెల్లుల్లి నిల్వ పచ్చడి. ఇలా వెల్లుల్లితో పచ్చడి పెట్టుకొని వేడి వేడి అన్నంలో కొద్దిగా వేసుకొని తినండి. ఈ వెల్లుల్లి ఫ్లేవర్తో సూపర్గా ఉంటుంది. అలాగే వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో తినటం వల్ల ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్స్ని పూర్తిగా తగ్గిస్తుంది. ఇంకా వాతానికి కూడా చాలా మంచిది. మరి టేస్టీ అండ్ స్పైసీ వెల్లుల్లి నిల్వ పచ్చడిని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి. ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఈ పచ్చడితో ఒక్క ముద్ద తిన్నారంటే ఇంకా ఏ కర్రీ అవసరం లేదు అనిపిస్తుంది. అంత బాగుంటుందన్నమాట. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి హీట్ చేసుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసి చిటపటలాడించి సన్నని అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, అలాగే ఒక 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. కానీ ఇలా పచ్చిమిర్చి వేసుకుంటే మాత్రం చేసుకున్నప్పుడు తినడానికి కాస్త కారంగా అనిపించినా ఊరాక దాని రుచి చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ ఫ్రై అయ్యాక దీంట్లోనే మంచి వాసన వచ్చేటువంటి 2 రెమ్మల కరివేపాకు వేసి కాస్త చిటపటలాడించి 250 గ్రాముల వెల్లుల్లిని ఇలా పొట్టు మొత్తం తీసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లిని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 2-3 సెకండ్స్ కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే వెల్లుల్లి ఫ్లేవర్ అంతా పోయి ఈ పచ్చడి యొక్క అస్సలైన రుచిని ఆస్వాదించలేము. ఈ విధంగా కాస్త వెల్లుల్లి ఫ్రై చేసుకున్న తర్వాత 3 స్పూన్లు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మెంతి పొడి, 1 స్పూన్ ఇంగువ వేసి ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా మీడియం ఫ్లేమ్ మీద మిక్స్ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లికి బాగా పట్టే విధంగా ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని వేసేసుకొని కాస్త జిగటగా మారేంత వరకు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కాసేపటికి టెక్స్చర్ పర్ఫెక్ట్గా సెట్ అయింది చూడండి. ఇంకా చివరిగా రుచికి సరిపడా సాల్ట్ని వేసి బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకొని కాసేపు ఆగి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూడండి, చూడటానికి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఇది ఇలా వేడి మీద తిన్నా కూడా చాలా బాగుంటుందండి. లేదా ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని 2-3 రోజుల పాటు ఊరపెట్టుకొని వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. దీన్ని చల్లారాక ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే 2-3 నెలలైనా కూడా అలాగే ఇంతే జిగటతో ఇదే ఫ్లేవర్తో అప్పటికప్పుడు చేసినట్టే ఉంటుంది. ఈ వెల్లుల్లి పచ్చడిని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి తగిలించి తినండి, ఎంత బాగుంటుందో. ఒక్కసారి ఇలా మేము చేసినట్టు ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీగా వెల్లుల్లి నిల్వ పచ్చడిని ఈజీగా చేసేసుకుంటారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కూరలన్నీ పక్కన పెట్టి ఈ పచ్చడితోనే అన్నమంతా తినేస్తారు. అంత బాగుంటుంది. ఈ పచ్చడిని మీరు ట్రై చేశాక మీకేమనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరి హెల్తీ అండ్ స్పైసీ వెల్లుల్లి నిల్వ పచ్చడితో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి అంతులేని చెట్టుకి 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకు 1,000,000 పువ్వులు, అన్ని పువ్వుల్లో 2 కాయలు. ఏమిటవి? దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తెలియని వారు కామెంట్ బాక్స్లో అడగండి, రిప్లై ఇస్తాము. మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి. అలాగే మనం కొత్తగా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ కూడా మనదే అండి. మన విఎం రాయలసీమ ఛానల్ని సపోర్ట్ చేసినట్టే విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ
మరో రుచికరమైన రెసిపీలో కలుద్దాం.